ఒక అందమైన అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలమైన జంతువు. ఈ అడవిలో నేను చాలా బలమైన జంతువుని. నాకు ఎవరైనా సహాయం అవసరం లేదు. బాలమే కాడు, తెలివి కూడా చాలా ముఖ్యం. కొన్ని రోజుల తరువాత అది ఏనుగు అడవిలో అలా నడుచుకుంటూ వెళ్తుంది. అయ్యో, నేను గుంతలో పడిపోయాను, ఎవరైనా సాయం చెయ్యండి. కొతి వెంటనే పరిస్థితి అర్థం చేసుకొని ఇతర జంతువులను పిలవడం స్టార్ట్ చేసింది. మన అందరం కలిసి ఏనుగుని కపదలి. ఓ ఏనుగు, నువ్వు భయపడకు, మేము వచ్చాం నిన్ను కప్పడతానికి. జంతువులు అందరూ కలిసి పెద్ద చెట్టు కొమ్మలు తీసుకొని గుంతలో వేశారు. ఏనుగు ఆ కొమ్మలపై ఎక్కుట్టు మెల్లగా బయటకి వచ్చింది. మీరు అందరూ నా ప్రాణం కప్పదరు, చాలా థ్యాంక్స్. నేను ముందు చాలా గర్వంగా మాట్లాడాను, ఇప్పుడు అర్థమైంది. అందరం కలిసి ఉంటే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏనుగు తన తప్పు అర్థం చేసుకొని ముందులాగా గర్వంగా ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. అందరినీ గౌరవించాలి మరియు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. గర్వం ఉండకూడదు. వినయం మరియు సహాయం మనిషిని గొప్పవాడిని చేస్తాయి.